శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా పురుషమేధము అనేటువంటి అధ్యాయములో మనము ఉన్నాము. పున్నయ్య శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు, మాస్టర్ గారు దేహత్యాగము చేసిరి అనేటువంటి విషయాన్ని తెలియచేశారండి. మందుల లక్ష్మి మాటలు నాకు సరిగా అర్థము కాలేదు. శ్వేతద్వీపమునకు ఎదురుగా ఉన్న చెట్లలోనికి వెళ్ళి ఒంటరిగా ధ్యానింపసాగితిని. మాస్టర్ గారి పావన దేహము తల వ్రాలినట్లు, జనము చుట్టూ చేరి రోదించుచున్నట్లు కానవచ్చినది. ఇక భయము కలిగినది, గుండె గుబగుబలాడినది. కానీ మరలా శ్రీవారు బ్రతికెదరేమో అని నా మానవ మనస్సులో ఆశ ఇంకనూ ఊగిసలాడుచున్నది. 8:15 విశాఖ నుండి ట్యాక్సీ వచ్చినది. మాస్టర్ గారి పిల్లలు అందు కూర్చుండిరి. శివనాగేశ్వరి రోదింపసాగినది. ఆమెను ఓదార్చితిని. ఆమె అల్లుడు తన వాహనముపై నన్ను వెనుక కూర్చుండబెట్టుకొని విశాఖ గొనిపోయెను. పట్టణము సమీపించు సమయమున నాకు మాస్టర్ గారి దేహత్యాగ వార్తను అతడు చెప్పెను. రాత్రి 11:30 వరకు వారి ఆరోగ్యము మెరుగుపడుచున్నదనియు, ఆకస్మికముగా రక్తపీడనము, నాడి క్రిందకు పతనమైనవనియు, 2:15 దేహమును విడిచిరనియు అతడు నాకు చెప్పెను. ఉదయమున రేడియోలో కూడా వార్తలు వచ్చినవి, కానీ నేను వినుట జరగలేదు. మాస్టర్ గారు చొక్కా విడిచినట్లు, మొగ్గ త్రుంచినట్లు దేహమును విడిచిరి అనిపించినది. వాహనము పైననే నేను ఏడ్చితిని. రాధామాధవము వెలుపల మాస్టర్ గారి పవిత్ర దేహము చుట్టూ కొందరు తల్లులు కూర్చుండి నారాయణ మంత్రము జపించుచునే రోదించుచున్నారు. పూజ్యురాలకు అమ్మగారు మాటి మాటికి శ్రీవారి దేహాన్ని స్పృశించుచున్నారు. అనంతకృష్ణ గారు, బుజ్జిగారు చెరి ఒక వైపున కూర్చుండి తల్లులను ఓదార్చుచున్నారు. నాన్నగారు వేరొక దేశమునకో ఊరికో వెళ్ళినట్లే వారి సాన్నిధ్యము ఎప్పుడునూ ఉన్నది అని అనునయించుచున్నారు. ఓదార్పు పొందవలసిన వారు ఓదార్చుచున్నారు. నేను వారి ఇరువురిని సమీపించి తిని, వారు నన్ను ఓదార్చబోయిరి. వారి సన్నిధిలో ఉన్నచో నాకు ఏడుపాగునని గ్రహించి తిని, అందులకై అట నుండి పారిపోయి మేడ పైన కూర్చుండి గంటల కొలది వెక్కి వెక్కి ఏడ్చి తిని. నా కొరకై వెదకి శ్రీ పి పురుషోత్తము అను నా మిత్రుడు నన్నెట్లో పట్టెను. నన్ను ఓదార్చి క్రిందకు గొనివచ్చెను. రాముడు మామయ్య తాను స్నానము చేసి వైష్ణవుని వలె నామములు తీర్చిదిద్దుకొనెను. నేను వలదని వారించినను తన సైగలతో నన్ను బలవంత పెట్టి స్నానము చేయించి నాకును తిరునామములు తీర్చిదిద్దెను. పున్నయ్యను పున్నయ్యాచార్యుని చేసెను. సీతారాం గారి మామగారు శేషాచార్యుల వారి తోడల్లుడు నండూరి రాధాకృష్ణ, రాముడు మామయ్య, నేను శ్రీవారి పవిత్ర దేహమును వెలుపలికి తెచ్చితిమి. ప్రేతకర్మ ప్రారంభమైనది. నా మనస్సులో శ్రీవారి దేహమే విష్ణుత్వము చెందినదనిపించినది. ఆ స్వామికి అభిషేకము చేసి తిని. అమ్మగారు శ్రీవారి పాదములను తాకుటకై రాబోయి తూలి పడబోయిరి. ఆ తల్లిని నేను రాముడి మామయ్య భార్య పొదివి పట్టుకొంటిమి. స్వామి చరణములను ఆమె ఆలింగనము చేసుకొని వదిలివేయలేకపోయిరి. ఆమెను లేవదీసితిమి. ఆమె ఏమగునో అని నేను భీతి చెంది తిని. మాస్టర్ గారు నాలో ఇట్లు అభయముద్ర పట్టిరి. ఆమెకై సోకింపకము,
ఆమెను నేను కనిపెట్టి ఉందును. ఇక యాత్ర మొదలైనది. కొన్ని వందల మంది జాలరులు, కార్మికులు కూడా శ్రీవారి దేహముపై పడబోయిరి. ఒక జాలరి స్త్రీ ఆయన దేహమును తాకి విడువలేక విడిచినది. ఆయనను భగవంతుడే అని సంకీర్తనము చేయసాగిరి. ఖర్గపూరు కామేశ్వరరావు గారు నాకు పాలసీసా అందించిరి. ఊరేగింపులో నేను కొంతసేపు శ్రీవారి మంగళ మోహన దేహమును వహించి తిని. అది మహాభాగ్యము. నేనే కాదు, అసంఖ్యాకులకు జనులు, అనుచరులే కాదు, విశాఖ వాస్తవ్యులు ఆ దేహమును వహించిరి. ఎందరో స్త్రీ పురుషులు ఇండ్లలో నుండి బయటికి వచ్చి వారి మూర్తిని తిలకించి మ్రొక్కి దుఃఖించిరి. అంతస్తులపైన వాస్తవ్యులైన వారు క్రిందికి దిగివచ్చు సమయము చాలక పైనుండియే శ్రీవారి మూర్తిని దర్శించి నమస్కరించి రోదింపసాగిరి. మున్నీరైన వారి కన్నీరు నా కంట కనపడినది, వారి రోదనము వినపడినది. మరికొందరు వారి మూర్తిని గమ్యము వరకు అనుసరించిరి. పురుష సూక్తము, రుద్ర సూక్తము భక్తితో పఠించుచూ సాగి వెళ్ళితిమి. మాస్టర్ గారు ఆకాశదేవుడుగా దర్శనమిచ్చిరి. కొలదిసేపు గాయత్రీ మంత్రమును ఉచ్చైస్వరమున ఉచ్చరించి తిని. ఆ సమయమున వారే సూర్యమండలవర్తి అయినట్లుగా గోచరించినది. దహన వాటికి సమీపించినది. దింపుడు కళ్ళెము వద్ద శ్రీవారి మూర్తిని మరలా నేను వహించి తిని. ఒకసారి షిరిడీ సాయిబాబా కొన్నాళ్ళు దేహమును వీడి మరలా అందు ప్రవేశించిరి. ఆ సన్నివేశము నా మదిలో మెదలినది. మాస్టర్ గారు కూడా దేహములోనికి మరలా వచ్చుదిరేమో అను ఆశ కొంతసేపు నాలో ఊగిసలాడినది. నేను వారి దేహంను క్షీరముతో అభిషేకించి వెనుతిరిగి తిని. వారి అనుచరులు కర్పూరము, గంధపు చెక్కలు పెట్టిరి. కొన్ని వందల పూలమాలలు వారి కంఠసీమను అలంకరించినవి. నేనెక్కడో గుంపులో వెనక ఉంటిని. ఎంతోమందికి వారి మూర్తి యొక్క సేవకు అవకాశమియ్యవలెనని తలంచి నేను వెనుకకు పోయి తిని. ఖర్గపూరు కామేశ్వరరావు గారు నన్ను సంబోధించుచు పెద్దగా కేకవేసి తన వద్దకు పిలిచిరి. ఆయన భక్తగణమునకు అగ్రభాగమున నిలుచుండి ఉండిరి. నేనెట్లో వారిని చేరి తిని. వారి చేతిలో తేనెతో నిండిన పెద్ద సీసా ఉన్నది. దానిని తీసుకొని మాస్టర్ గారి మూర్తిని తేనెతో అభిషేకింపుమని శ్రీ కామేశ్వరరావు నన్ను కోరిరి. తెచ్చినది మీరు కావున ఆ పని మీరు చేయుటయే ధర్మమని నేను బదులు పలికి తిని. తేనెను తెచ్చుట నా వంతు, దానిని మాస్టర్ గారిపై పోయుట నీ వంతు. ఇది మాస్టర్ గారి సంకల్పమే అని ఆ మిత్రుడు నన్ను ఆదేశించెను. నేను కాదనక ఒకవైపు భక్తి ప్రవాహము, వేరొక వైపు కట్టలు త్రెంచుకొని ప్రవహించుచున్న దుఃఖ ప్రవాహము సంగమించగా శ్రీవారి దేహమును చరణముల నుండి శిరస్సు వరకు తేనె ప్రవాహములో స్నపనము చేయించి తిని. వారి మూర్తిని తడిసిన పాలు, చందనము, తేనె సార్థకములైనవి. పూలమాలలు పుణ్యవంతములైనవి. తేనెకు తీయదనము ఇనుమడించినది. వేలాది మంది వరుసలో అగర్వత్తులు వెలిగించిరి, అక్షతలు చల్లిరి. శ్రీ అనంతకృష్ణ తండ్రి గారిని సేవించుట ఆరంభించెను. వేదఘోషతో దహనము సాగుచుండెను. ఇది పురుషమేధ యాగమా అని నాకు అనిపించినది. నండూరి రాధాకృష్ణ సూచనను అనుసరించి బ్రహ్మశ్రీ ఏఎల్ఎన్ రావు గారు నేను పురుష సూక్తమును పఠించితిమి. దివ్యములైన భావములు నాలో నవనవలాడసాగినవి. మాస్టర్ గారు వేల శిరస్సులలోనికి వ్యాపించిరి. వీరే సృష్టికి ముందే 3 పాదములలో ఉన్నారు. వీరి 4వ పాదమే సృష్టి.
పశువు వలె కట్టివేయబడి తన దివ్య తేజస్సును విశ్వవ్యాప్తము చేయుచున్నారు. వీరే సృష్టికి అతీతుడు, ఆధారము అయిన పురుషుడు. వీరే సృష్టి దేహముగా గల విరాట్ పురుషుడు. శంఖచక్ర గదాకలితులైన సాక్షాత్ విష్ణువు. వీరి ముఖము నుండి తేజస్సు వెల్వడి వేలాది మంది బ్రహ్మజ్ఞానులను తయారు చేయుగాక. ఉద్ధవులు ఉప్పతిల్లుదురుగాక. వీరి బాహువుల నుండి క్షాత్రశక్తి వెల్వడి పాలకులను ఆవహించుగాక. ధర్మరక్షణ దీక్షితులకు పరీక్షిత్తులు ప్రభవింతురుగాక. ధర్మాచరణ దక్షాదక్షులై గోరక్ష కృషికర్మలలో నిపుణులై బానిస ఉద్యోగములకు ఎగబడని వారు వీరి తొడల నుండి పాదముల నుండి ధరలో వెలయుదురుగాక. వీరి తేజస్సు చేతనే ఇంద్రాగ్నులు, సూర్యచంద్రులు, దిక్కులు, దివి, అంతరిక్షము, భూమి వ్యాపింపబడి పరిశుద్ధములగుగాక. మాస్టర్ గారు పెంజీకటి కవ్వలి వెలుగై నిలిచిరి. వీరే అహోరాత్ర పురుషులు. వీరి రూపములే తారక నక్షత్ర గ్రహ సముదాయములు. వీరే సంవత్సర పురుషులు. ఇక నుండి పంటలు బాగుగా పండుగాక. వీరు తమ తపోదీక్షతో రాజకీయవేత్తల మనస్సులను తొలచి అచిరకాలమున ప్రపంచ శాంతిని సాధించెదరు అని అంటూ పున్నయ్య శాస్త్రి గారు ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి. పురుష మేధము అనేటువంటి అధ్యాయము, ఆ అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నాం మనం. రేపటి రోజున పునరుత్థానము అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ.